హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు నళిని డైరీస్. ఈ వీడియోలో వినాయక చవితి స్పెషల్ బెల్లం కుడుములు 5 రకాల నైవేద్యాలుగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఈ బెల్లం కుడుములు చాలా సింపుల్గా క్విక్గా చేసేసుకోవచ్చండి. ఇది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ రెసిపీని ప్రసాదం కోసం మాత్రమే కాకుండా అప్పుడప్పుడు పిల్లలకి చేసి పెట్టడానికి మంచి హెల్దీ ఆప్షన్ అవుతుంది. సో ఇక లేట్ చేయకుండా రెసిపీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక చిన్న బౌల్ తీసుకొని 2 స్పూన్ల వరకు పచ్చిశనగపప్పు వేసి శుభ్రంగా కడిగి పూర్తిగా మునిగేంత వరకు వాటర్ వేసి ఒక 1 అవర్ వరకు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో 2 స్పూన్స్ వరకు నెయ్యి వేసి 3 to 4 స్పూన్స్ కొబ్బరి తురుమును వేసుకొని వేయించుకోవాలి. నేను ఇక్కడ కొబ్బరి బ్యాక్ సైడ్ బ్రౌన్ పార్ట్ ఉంటుంది కదా హార్డ్గా, అది తీసేసి మిక్సీ చేసుకున్నాను. ఇలా కొంచెం కొబ్బరి వేగిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న పచ్చిశనగపప్పుని ఇందులో వాటర్ తీసేసి వేసుకోవాలి. ఇప్పుడు ఈ శనగపప్పు నెయ్యిలో బాగా వేగిన తర్వాత ఇందులో 1/2 కప్ వరకు వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. శనగపప్పు 80% కుక్ అయ్యే వరకు ఉడికించుకోవాలి. శనగపప్పు ఉడికిన తర్వాత ఒక 3/4 కప్పు వరకు బెల్లం తురుమును వేసుకోవాలి. 3/4 కప్ అనేది మీడియంగా స్వీట్ తినే వాళ్ళకి సరిపోతుంది. ఎక్కువ స్వీట్ తినే వాళ్ళకి 1 కప్ వరకు బెల్లం వేసుకోవాలి. ఈ టైంలో ఫ్లేవర్ కోసం ఒక 1/2 టీ స్పూన్ వరకు యాలకుల పొడి కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా బెల్లం పూర్తిగా కరిగేంత వరకు మరిగించుకొని ఇందులో 1 కప్పు వరకు బియ్య పిండిని వేస్తూ కలుపుకోవాలి. తడిపిండి లేకపోయినా పొడిపిండితో కూడా ఈ రెసిపీ చక్కగా కుదురుతుంది. నేను ఇక్కడ పొడిపిండినే యూజ్ చేస్తున్నాను. ఇలా బియ్య పిండి వేసి కలిపేటప్పుడు స్టవ్ని సిమ్లోనే పెట్టి కలపాలి. పిండి మొత్తం కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇలా నీడింగ్ చేసుకోవాలి. ఇలా నీడింగ్ చేసుకునేటప్పుడు 1 స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసుకుంటే మన చేతికి అంటుకోకుండా చాలా సాఫ్ట్గా స్మూత్గా వస్తుంది. వినాయక చవితి రోజు నైవేద్యాలు 3, 5, 7 ఇలా పెడతారు కదా. సో ఎక్కువ ప్రసాదాలు చేసే టైం లేని వాళ్ళు, ఓపిక లేని వాళ్ళు ఈ పిండితోనే 5 రకాల డిఫరెంట్ షేప్స్తో ప్రసాదాలు చేసేస్తే 5 రకాల నైవేద్యాలు పెట్టినట్లే. ఇప్పుడు ఈ పిండితో 5 రకాల షేప్స్ ఎలా చేయొచ్చో చూపిస్తాను. ఫస్ట్ షేప్ కోసం కొంచెం పిండిని తీసుకొని ఇలా రౌండ్ బాల్స్లా చేస్తున్నాను. ఇలా చేస్తే ఫస్ట్ షేప్ అయిపోయినట్లే. రెండో షేప్ కోసం మళ్ళీ చిన్న పిండి ముద్దను తీసుకొని రౌండ్గా బాల్లా చేసి 2 చేతులతో అప్పాల్లా ప్రెస్ చేస్తే రెండో షేప్ రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు మూడో షేప్ కోసం కొంచెం పిండిని తీసుకొని దీని ఇలా రోల్ లాగా సిలిండర్ షేప్లో ఒత్తుకోవాలి. ఇలా మూడవ షేప్ని తయారు చేసుకోవాలి. ఇప్పుడు 4వ షేప్ మోదకాలు షేప్ చేస్తున్నాను. సో ఇలా రౌండ్ బాల్స్లా తీసుకొని దీన్ని మోదక్ షేప్లో పైన టాప్లో కోన్ లాగా పెట్టుకోవాలి. మోదక్ షేప్ కోసం మౌల్డ్స్ ఉంటాయి, నా దగ్గర మౌల్డ్ లేదు. సో నేను చేత్తోనే మోదక్ షేప్ని చేస్తున్నాను. ఇలా తయారు చేసిన తర్వాత 1 స్పూన్తో కానీ టూత్పిక్తో కానీ ఇలా లైన్స్ పెట్టుకోవాలి. ఇలా చేస్తే పర్ఫెక్ట్గా మనకి మౌల్డ్స్లో ఉండే షేప్ వస్తుంది. 5th షేప్ కోసం ఇలా పిండి ముద్దను పరుచుకొని హార్ట్ షేప్తో నేను కట్ చేస్తున్నాను. మీ దగ్గర ఇలా షేప్ కటర్స్ లేకపోతే రావి ఆకు కానీ తమలపాకు కానీ తీసుకొని ఈ పిండి ముద్దని ఆకు షేప్లోకి తీసుకొస్తే అది 5వ రకం అవుతుంది. నాకు నచ్చినవి ఈజీగా ఉండే షేప్స్ నేను చూపించాను. మీ క్రియేటివిటీని బట్టి మీరు డిఫరెంట్ షేప్స్ ఇంకేమైనా చేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని స్టీమ్ చేసుకోవాలి. దీనికోసం ఇడ్లీ ప్లేట్స్లో వీటిని అరేంజ్ చేసుకోవాలి. ఫ్లాట్గా ఉన్నవి కింద పెట్టుకుంటే ఒకదానికొకటి అతుక్కోకుండా ఉంటాయి. కొంచెం లావుగా ఉన్నవి టాప్లో పెట్టాలి. ఇడ్లీ పాత్రలో 1 గ్లాస్ వాటర్ వేసుకొని మనం అరేంజ్ చేసుకున్న ప్లేట్స్ అన్నీ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది మూత పెట్టి సిమ్లో ఒక 5 to 10 మినిట్స్ ఉడికించుకోవాలి. 10 మినిట్స్ తర్వాత ఇలా కుడుములు ఉడికిపోయి కొంచెం హార్డ్గా డార్క్ కలర్లోకి వస్తాయి. ఇప్పుడు ఇవి చల్లారిన తర్వాత నైవేద్యంగా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇవి పూర్తిగా చల్లారాలి. పూర్తిగా చల్లారిన తర్వాత దేవుడికి నైవేద్యంగా పెట్టేసుకోవచ్చు. చూసారు కదండి, బెల్లం కుడుములు చాలా ఈజీగా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఈ బెల్లం కుడుములు వినాయకుడికే కాదండి, చిన్నపిల్లలకి కూడా చాలా నచ్చుతుంది. పిల్లలకి ఇది చాలా హెల్దీ ఆప్షన్ అవుతుంది. మీరు కూడా ఈ రెసిపీని వినాయక చవితికి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మరిన్ని హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ సింపుల్గా నేర్చుకోవడం కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.